వెల్కమ్ టు వైఫై మీడియా. ఈరోజు మన స్టూడియోకు ప్రజా గొంతుగా గాన కోకిల నిర్మలక్క వచ్చింది. అసలు ఈ నిర్మలక్క ఆమె నేపథ్యం ఏంది, అక్కేంది అనొక్క 5 నిమిషాలు అక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే అన్న. బావురా అక్క? అన్న బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బావున్నాక అన్న. అక్క సూటిగా అడుగుతున్నాం మిమ్మల్ని. చెప్పండి అన్న. ఇప్పుడు మీరు ఏంటంటే అడవుల్లో ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఈ ప్రజా జీవితంలోకి వచ్చినాక ఎట్లుంది? అడవుల్లో అంటే నేను ఏజెన్సీ ప్రాంతం అంటే మర్కోడు, ఆళ్ళపల్లి, అటు ఇల్లెందు, బయ్యారం ఆ ఏరియాలో తిరిగినప్పుడు అక్కడ ప్రజల సమస్యల మీద ఎక్కువగా మేము వాయిస్ ఇచ్చేవాళ్ళం. ప్రజల సమస్యల మీద పోరాటాలు ఎక్కువ చేసిరు అన్నలు. అట్లనే వాళ్ళ తరపు నుంచి వాయిస్ ఇవ్వడానికి మాలాంటి వాళ్ళు, నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఆ నాయకత్వంలో పనిచేసిన అక్కలు అన్నలు చాలా మంది ఉన్నారు. అందులో భాగమే నేనే చేసిన అని చెప్పట్లేదు, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అక్కడ జీవితం వేరు, ఇక్కడ జీవితం వేరు. అక్కడేమో నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి. ఇక్కడ ఈ మైదానం ప్రాంతం ఏంటంటే ఇక్కడ ఉరుకుల పరుగుల జీవితం. ఇక్కడ టైం టు టైం ఫాలో అవ్వాలి, ఎవరి అవసరం అక్కడ మీకు ముళ్ళబాట, అడవులో చూసుకుంటే ముళ్ళబాట. అది ఒక మాట చెప్పాలంటే ముళ్ళబాట. ఇది వస్తే ఇది పూల బాట అని కూడా చెప్పను. ఇక్కడ కూడా ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. దాన్ని మింగుకొని బయటకు వచ్చిన వాళ్ళు బాగుపడతారు, లేదంటే అక్కడే ఉంటారు. అది అక్క. అయితే మీ పాట ద్వారా ఎంతో మంది చైతన్యం ఉంది, చాలా మంది చైతన్యమయ్యారు మీ పాట. ఇప్పుడు వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో చూసుకున్న పాటే ప్రారంభమైంది. ఒక పాటతోనే తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణ వచ్చింది. మీ పాటలు అంటే చాలా మంది కూడా యూట్యూబ్ ఛానల్లో వింటారు, షేర్లు చేసుకుంటారు. మీరు చాలా మంది, నేను లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ అక్క. నీ పాటలు నేను కూడా యూట్యూబ్ లో చూసిన. మీరు రావడం కూడా, మా స్టూడియోకి రావడం చాలా హ్యాపీగా ఉంది మాకు. అయితే ఒక్క కోరిక ఏంటంటే మీరు ఒక్క పాట పాడాలక్క. కంపల్సరీ పాడతా. అంటే నాకు మంచి పేరు తెచ్చిపెట్టిన పాట, నాకు నచ్చిన పాట మహిళల సమస్యల పైన. అంటే నేను ఫస్ట్ కూడా ఆ పాటతోనే ఎక్కువ మీటింగ్లలో, పెద్ద పెద్ద మీటింగ్లలో పాడి, చిన్న మీటింగ్ల కాంచి పెద్ద మీటింగ్ల వరకు ఆ పాటతోనే నేను ఫోకస్ అయినా. 2 రాష్ట్రాలలో కూడా ఆ పాట మీకు పాడినిపిస్తా. పల్లవి చేరడం. ఒక బిడ్డ ఉద్యమంలో పోయినప్పుడు తల్లి పడే ఆవేదన, ఆ బాధ, బిడ్డ ఎక్కడున్నా చల్లంగా ఉండాలి అని కోరుకుంటుంది ఆ తల్లి. ఆ తల్లి బిడ్డల బంధమే ఆ పల్లవి చరణంలో మీ ముందు వినిపిస్తా నేను. పెదరాసి పెద్దమ్మ కథ చెప్పుతా ఉంటే పేదల కథలింటివి, నిరుపేదల కథలింటివి. చెమ్మ చెక్కలాట ఆడుకో బిడ్డంటే చెడుగుడు నువ్వాడితివి, తేడా ఆటల్ని వద్దంటివి. బడికెళ్ళి బుద్ధిగా చదువులే చదివిన, ఇంటి పని చేసివి, ఎన్నో ఇగరాలే నేర్పిసివి. అన్ని విద్యలు నేర్చి అస్మాన తిందుకని, అన్ని విద్యలు నేర్చి అస్మాన తిందుకని అన్నల్లో చేరితివి, అక్కలకు తెగువకు తవ్వేసివి. బిడ్డ నీకు దీవెన, కన్న బిడ్డ నీకు దీవెన, బిడ్డ నీకు దీవెన, కన్న బిడ్డ నీకు దీవెన. 9 మాసాలు మోసిన ఒడినే ఊయల చేసిన, నా ఇంటి గడపల్లో మెరిసిన, ఏ అయ్య చేతుల్లో పోసిన, నన్నెంతో కాబోగా ఏడుస్తామనుకుంటే, నన్నెత్తు కాబోగా ఏడుస్తామనుకుంటే దినదిన కన్నాము నీకమ్మా. కారడివి వాటివి ఇందుమమ్మ, బిడ్డ నీకు దీవెన, కన్న బిడ్డ నీకు దీవెన. ఇంటి ఎనుగు మీద పిట్టల కిరకిలలు నీ పలుకులనుకుంటేనే, ఓ బిడ్డ నీనులికి పడుతుంటేనే. గడి కోటల మీద గరక మొలసిన గుర్తులు దొరల బొమ్ముసాలలో, నీ నీడలెర్ర జెండ ఎగిరేనే. పేదల హద్దులుగా ధర్మ యుద్ధాలు ఆగకుండా సాగేనే, రక్తాలు ఏరులయ్యి పారేనే. తల్లి బిడ్డల ఉసురు దొరల గద్దెలకెసరు, తల్లి బిడ్డల ఉసురు దొరల గద్దెలకెసరు, తలిగి సచ్చ
వచ్చేనాడు కలిసేవు కాలంలో. బిడ్డల్లార వందనం కన్న బిడ్డల్లార వందనం, వీరవని తల్లార సూరవని తల్లార విప్లవాల వందనం, మీకు కన్న తల్ల వందనం, మీకు విప్లవాల వందనం, మీకు కన్న తల్ల వందనం. అక్క సూపర్ సూపర్ అక్క, మీరు పాట పాడుతుంటే నిజంగా నా రోమాలు నిక్కబడుస్తుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే మేము మునుగోడు ప్రాంతం వాళ్ళం, ఎర్రజెండా ఉద్యమాలు చూసిన వాళ్ళం, అన్నల గురించి విన్నోళ్ళం. మేము మా తాతలు మా తండ్రులు చెప్తుండే మాకు అన్నలు పోరాటం చేసారు ప్రజల కోసం, భూములు వంచిర్రు అని చెప్పి ఇలాంటివన్నీ మేము వినేవాళ్ళం. మీలాంటి పాట ఈ చైతన్యం వల్ల చాలా మంది కూడా ఇన్స్పైర్ అవుతారు. ఆ పాటలు కూడా అంత ఉంటదన్న, ఎందుకంటే ఆ బిడ్డ ఎక్కడున్నా తల్లి చల్లగా ఉండు అని అంటారు. అక్క మీరు అసలు ఎందుకు అడవి పాట పడాలనుకున్నారు, ఎందుకు పోయారు అసలు? ఎందుకు అంటే అన్న, అంటే ఇప్పుడు ఎక్కడైనా నల్లగొండ జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, ఇప్పుడు మైబాద్ జిల్లా అయింది. కానీ ఈ ప్రాంతాలంతా నక్సలైట్ల ఏరియా. ఈ ప్రాంతాలన్నీ అన్నలు అంటే ఎక్కడైతే మనకు అణచివేత ఉంటుందో, ఎక్కడైతే మనకు అన్యాయం ఉంటుందో అక్కడ అన్నలు ఉంటారని అప్పటి నుంచి నేను వింటున్నాను. అది నిజంగా వాస్తవమే. ఎక్కడైతే మనకు పేదరికం ఉంటుంది, ఎక్కడైతే అన్యాయం ఉంటుంది అక్కడ అన్నలు ఉంటారు. అందుకే ఈ ప్రాంతంలో ఎక్కువ అన్నలు ఉండేవాళ్ళు. అట్లే మా ప్రాంతంలో కూడా వరంగల్ జిల్లా అప్రాజిపల్లి, బొద్దుగొండ, కొల్లాపురం ఆ ఏరియా కూడా ఎక్కువనే ఉండేవాళ్ళు. అక్కడ నక్సలైట్ల పార్టీ కూడా ఎక్కువ ఉంది. దాంట్లో భాగంగా నేను పాటలు పాడుతూ మా నాన్న చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని పోయి భుజాల మీద ఎత్తుకొని పోయి ఆ మీటింగ్లలో నాతో పాటలు పాడిపించేవాడు అన్నమాట. అట్లా నేను పాటలు పాడుతూ సురేష్ అన్న మా ఏరియాలో మా ఇబ్బందిలో సురేష్ అన్న అని చనిపోయిండు. మాధవన్న అనే ఒక లీడర్, మాధవన్న, సురేష్ అన్న, మండలెంకన్న మా బాబాయ్. అక్కడ ఉన్న లీడర్లు అక్కడ నన్ను వాళ్ళని చూసి నేను కూడా పార్టీలో చేయాలి, నేను ఎంతో కొంత, నేను పెద్దగా చేయకపోయినా కూడా నా వంతు కృషి ఎంతో కొంత చేద్దాం అన్నట్టుగా అప్పుడు నేను చదువుకునే రోజులల్లో పెన్ను పక్కన పడేసి అన్నదారి పట్టాల్సి వచ్చింది. అట్లా నేను వెళ్ళిపోయి పార్టీలో ఫుల్ టైమర్ ఆర్గనైజేషన్ గా కొనసాగి చేసిన కొద్ది రోజులు. అక్క రెండు గొప్పవే అక్క, పెన్ను గొప్పదే, గన్ను గొప్పదే. ఇప్పుడున్న సమాజానికి పెన్నుతో పాటు గన్ను కూడా కావాలి. ఎందుకంటే అణచివేతలు ఎక్కువైనాయి, ఈరోజు మహిళల మీద దాడులు ఎక్కువైనాయి. ఈరోజు చాలా చూస్తున్నాం కదా అక్క, మనం మహిళలను చూసుకుంటే దాడులు చాలా అయినాయి చిన్న చిన్న వాళ్ళ మీద కూడా. ఇది ఒక విషయం అక్క, ఇది పక్క పెడితే అక్క అసలు ఈ పాట వల్ల, అక్క పాడుతున్న పాట వల్ల ఏమైందంటే, పాట అనేది తెలంగాణలో పల్లె పల్లెన అక్క పాట వినవారు లేరు, అక్క గొంతు వినని గడపలేదు. ఎక్కడ చూసుకున్నా, ఏ యూట్యూబ్ ఛానల్, ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా కానీ, ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా అక్క ఛానల్ అనిపిస్తుంది. అక్కది కూడా అరుణోదయ నిర్మల అక్క అని చెప్పి ఒక ఛానల్ ఉంది, మనం ఆ ఛానల్ చూద్దాం. ఆ ఛానల్ కూడా మనం ఇది అరుణోదయ నిర్మల అక్క ఛానల్ ఉంది. అందరూ కూడా, ఎందుకంటే వీళ్ళు ఎవ్వరు కూడా డబ్బు ఆశించరు, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తారు, ప్రజా హక్కుల కోసం పోరాడతారు. వాళ్ళు సంపాదించుకోవాలనుకుంటే, డబ్బు సంపాదించుకోవాలనుకుంటే మాత్రం పెద్ద విషయం కాదు వాళ్ళకు. కానీ వాళ్ళ ఆ జీవితం బాట ఎన్నుకోలే వాళ్ళు, ముళ్ళ బాట ఎన్నుకున్నారు. వాళ్ళు ప్రజా హక్కుల కోసం పోరాటం ఎన్నుకున్నారు, గొంతాయి వినిపించారు, ప్రాణాలు సైతం అర్పించడం ఉన్నారు. సో ప్రజలారా, మనందరం ఏం చేయాలని చెప్తే, ఏదో పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తారు, గలాంటి వాళ్ళకి కాదు సబ్స్క్రైబ్ కొట్టేది. ఇలాంటి హీరోలకు, రియల్ హీరోస్, ప్రజల కోసం పోరాడుతున్న రియల్ హీరో మన నిర్మలక్క, గీయకను సబ్స్క్రైబ్ కొట్టాలి. అర్థమైందా? నేను స్టార్ట్ చేస్తున్నా, మీరు కూడా అందరూ సబ్స్క్రైబ్ కొట్టాలి, అక్కకు సపోర్ట్ నిలవాలి. రాజకీయ నాయకులు ఏముందండి, డబ్బులు ఇస్తారు, ఓట్లు అడుగుతారు. అక్క ఏం చేస్తుంది? ప్రజల కోసం పోరాటం చేస్తుంది. అక్కకు మద్దతు తెలపాలంటే ఏం చేయాలి? అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. చేయడం వల్ల ఏమైంది? అక్కకు ప్రజలందరూ సపోర్ట్ ఉంది అని చెప్పి ప్రభుత్వాన్ని మరింత ప్రశ్నించడానికి అక్క ముందుకు పోతుంది. అక్క గిల్లక చాలా మంది మేము ఈ పాట ఇంటి కూడా మస్తు అనిపిస్తుంది అక్క. ఈ కాంచనపల్లి సాంగ్ లా మీరు గిల్ల ఈ పాటలు చూసుకుంటాక మీరు అన్నలకు సంబంధించిన డ్రెస్ వేసుకున్నారు, పాట పాడారు, ప్రజాజితం చేసారు. ఇది చూసుకుంటే ఇక్కడ నిర్మలక్క ఒక మన ఉద్యమం, విప్లవ ఉద్యమంలా గర్జిస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. అసలు ఈ సాంగ్ గురించి చెప్పండి అక్క. మీరు చెప్తానా, మీరు అడగడం కూడా నాకు అంటే ఈ వాయిస్ ఇవ్వడం కూడా నాకు ఇక్కడ ముఖ్యమే. అయితే నేను పార్టీలో ఫుల్ టైమర్ గా పనిచేసినప్పుడు
ఈ కాచనపల్లి అడవిలో పాట ఒక 20 సంవత్సరాల అవతలో అమరవీరులు కాచనపల్లి అడవిలో ఎన్కౌంటర్ చేశారు. అయితే ఈ పాటలన్నీ కూడా ఓల్డ్ పాటలు అన్నమాట. ఈ ఓల్డ్ సాంగ్స్ అన్ని కూడా క్యాసెట్ రూపంలో లేవు, బుక్లల్లో ఉన్నాయి కానీ క్యాసెట్లు అప్పట నాగండ వాడిండు ఆ పాట. కాచనపల్లడవుల్లో కనుమూసినారా సీతారామన్న, అమరులైనారా కోటన్న పరశురామన్న. ఈ పాట రచయిత కూడా మన అరుణోదయ నాగన్న అన్న వాడిండు. అన్న వాడిన పాటలు కూడా చాలా ఉన్నాయి, ఇంకా అట్లా చాలా మంది వాడారు. అయితే ఎప్పుడైతే వెనకటి పాటలు ఇంకా లోడ్ స్టాక్ పాటలు ఏమున్నాయో అవన్నీ నేను బయటికి తీసుకొస్తున్నా క్యాసెట్ రూపంలో. చాలా మంది అనుకోవచ్చు నిర్మలక్క ఛానల్ పెట్టుకుంది, పాటలు పాడుతుంది, సంపాదించుకుంటుంది అని అనుకుంటున్నారేమో. దీంట్లో నాకు సంపాదన ఏమీ లేదు, ఇంకా నేనే రూపాయి ఖర్చు పెట్టి ఎవరన్నా పైసలు ఇచ్చేవాళ్ళే అంటుంటే ఈ పాటకి ఏమైనా ఖర్చు అన్నకింత ఖర్చు అయితే అంటే వాళ్ళు పెట్టుకుని నన్ను పాడిపిస్తే నేను ఒక అరుణోదయ ఛానల్ నిర్మల అని ఇంతకుముందు అరుణోదయ స్టేట్ కార్యదర్శి 10 సంవత్సరాలు చేసిన కాబట్టి అదే పేరు అరుణోదయ నిర్మలగా అప్పుడు పెట్టినదే పేరు అలాగే ఉంది. కాకపోతే ఏంటంటే పేరు మార్చుకోవచ్చు. మీరు ఎందుకంటే మీ పాట చైతన్యం ఉంది, మీ పాట వింటే మాకే ఇక్కడ కూర్చున్న మాకే రూమాలు ఇక్కడ వస్తున్నాయి అంటే మీరు గాన కోకిల నిర్మలక్క అని పెట్టుకున్నాక ఇంకా మా సజెషన్ మా రిక్వెస్ట్ అంతే, అది మీ ఇష్టం, మా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. కంపల్సరీ ఆలోచిస్తా ఆ విషయం కూడా, ఎందుకంటే అది గతంలో నుంచి అట్లే వస్తుంది. అట్లనైనా దాంట్లో ఆ అడవిలో ఉన్న అన్నలు ఎలా ఆ పాట రూపంలో ఎలా ఎన్కౌంటర్ చేస్తారు, ఎలా ఉందనేది అక్కడ నేను ఒక దళం లాగా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ తుపాకులు ఇచ్చి ఆ పాటలో యాక్టింగ్ వాళ్ళతో నేనే పాడి నేనే చేయడం జరిగింది. ఆ పాట బాగానే చాలా మంది జనాలు కూడా ఆదరించారు, చాలా మంది చూశారు. అట్లనే చాలా పాటలు నేను పాడిన పాటలు కూడా చాలా మంది ఊర్లలో చాలా మంది నా పాటలు ఎక్కువ చూస్తుంటారు, ఎందుకంటే ఆ ఏరియాలో ఎక్కువ అన్నలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ చూస్తుంటారు. వాళ్ళందరూ కూడా నా పాటలు ఆదరించే ప్రతి ఒక్క అక్కకి అన్నకి అందరికీ నా యొక్క ఇంట్లో వందనాలు తెలియజేస్తున్నా. మీ అందరి కోసం కూడా నేను పాత పాటలను కూడా బయటకు తీసుకొస్తా నా అరుణోదయ ఛానల్ ద్వారా. అలాగే ప్రజా గొంతుకగా కూడా నేను ఒక ఛానల్ పెట్టి ప్రజల సమస్యల మీద వాయిస్ ఇవ్వడానికి కూడా ఒక ఛానల్ ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను. ఏ సమస్య అయినా దాని ద్వారా నేను తీసుకురావడానికి అని సిద్ధంగా ఉన్నానని ఈ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీరు నిత్యం ప్రజా పోరాటంలో ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, అయినా కానీ మీరు అడిగిన వెంటనే మీ విలువైన సమయాన్ని మా కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు అక్క. మరి తెలియజేస్తా ఉన్నా, మీకు వీలున్నప్పుడు అక్క, ఎందుకంటే మీ వాయిస్ అనేది ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి మీకు టైం దొరికినప్పుడు వీలున్నప్పుడు మా మార్నింగ్ న్యూస్ రావడం కానీ లేదంటే మీ వాయిస్ వినిపించడం కానీ, మీరు ఎంత బిజీగా ఉన్నా మాకు మాత్రం టైం ఇవ్వాలి అక్క. ఎందుకంటే మీ వాయిస్ జనాలకు వెళ్ళాలి, మీరు పోరాటం చేసేదే ప్రజల కోసం కాబట్టి మా ఉద్దేశం కూడా మా వైఫై మీడియా ఛానల్ పెట్టడం కూడా ప్రజా గొంతుకు వినిపించడానికే, ప్రజల గురించి ప్రశ్నించడానికే మేము ఛానల్ పెట్టుకున్నాం కాబట్టి మీలాంటి వాళ్ళు కూడా మాకు వాయిస్ చాలా బాగుంటది. అదొక చివరిసారి అక్క, ఒక్క పల్లవి చివరిసారిగా. ఓకే అన్న, నాకు ఇష్టమైన పాటలల్లా చాలా ఉన్నాయి, అందులో కొన్ని పాడలేను. మీ ఫేవరెట్ సాంగ్ పాడండి, మీకు నచ్చిన సాంగ్. ముగ్గురు పూరు బిడ్డలు ముస్మి కొండల్లో నేల కురిగిరి, పేదల పంచ ప్రాణమైన పోరు జెండకు రంగెత్తి పోయిరి, పేదల పంచ ప్రాణమైన పోరు జెండకు రంగెత్తి పోయిరి, చల్లని ఆడివంతా కన్య తిరిగిరే కాకి మూకలు, తెల్లని పావురాళ్ళపై ఎక్కు పెట్టిరే తుపాకులు, కుమారు మాయంకన్నా సుజాతలు బాలచంద్రులై రాలిరే ముద్దు బిడ్డలు రాజహింసలు రామచిలకలై. అట్లనే ఇంకో పాట కూడా ఇష్టము, అదొక పల్లవి మీకు వినిపిస్తా. నీ గలగల వినిపించే పారుతున్న ఏరులు, నీ సౌవడి ఆలపించే సముద్ర నౌరులు, నువ్వు శాంతికి సంకేతం యుద్ధంలో గీతము, నీ ఉద్యమ సందేశం మార్పుకి ప్రతిబింబము, నా తొలుచలు బిడ్డగా దేశానికి అంకితం, నా ఎర్రని జాబిల్లి ఎర్ర జెండకే అర్పితం, యాదగిరి విజయీ గౌతములు ఎందరో, ఏ చెట్టు తీగలో నా పేగునన్ను
కోరుకున్నారు. మీ ఒళ్ళో జల్లడై తల్లికి వేదన, ఈ నలుగురు బిడ్డలకు నా చల్లని దీవెన. రియాజు రియాజు నా వెంకటేశు, నువ్వు వీరుడంటూ నీ వాళ్ళు పిడికిలెత్తిరయ్యా. అరే చలి చీమల దండుగా నిరుపేదల కండగా, మార్పు కోరి నీ మార్గం ఏదైతేనేమిరా. ముఠా హత్యలెన్నో చేసి ముఖ్యమంత్రులవుతారు, పసిపిల్లల నమ్మి పెట్ట పోలీసే అవుతాడు. ప్రజలనే నమ్ముకున్న నా కొడుకే వీరుడు, నీ మార్గం నడిసేటోళ్ళు అంతా నా బిడ్డలు. రియాజు రియాజు నా వెంకటేశు, నీ సహచరులు వచ్చారు పలకరించవయ్యా. నాకు ఇష్టమైన సాంగ్లలో కూడా ఇదన్నా. అక్క అక్క మీకు రెడ్ సల్యూట్ అక్క. లాల్ సలాం. లాల్ సలాం. థ్యాంక్ యూ అక్క. మరొకసారి అక్కని, ఎందుకంటే ఈ పాట అనేది పల్లె పల్లెకి వెళ్ళాలి అక్క. మీకు టైం ఉన్నప్పుడల్లా మాకు మార్నింగ్ న్యూస్ ఉంటుంది, మీరు రండి, మీ వాయిస్ వినిపించండి. ఎందుకంటే ప్రజల కోసమే పోరాడుతున్నారు కాబట్టి. అక్కకు చాలా చెప్పారు కదా, అరుణోదయ నిర్మలక్క ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా అక్క ఛానల్తో పాటు మన ఛానల్ కూడా జర మర్చిపోకరి, వైఫై మీడియా ఛానల్, దానిపై జర సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఛానల్ కూడా వైఫై ఛానల్ మీరందరూ కూడా ఆదరించండి. మంచి మంచి వాయిస్ తో మీ ముందుకు వస్తాడు అన్న కూడా. మీరు ఇంకా మంచి మంచి వాయిస్ తీసుకొచ్చి ఇంకా మీరు డెవలప్ అవ్వాలని మీకు ముందుగా ఆల్ ది బెస్ట్ చెప్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.